ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్లో 14 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్యపై ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. 2 గంటలు ఎక్కువ పనిచేయండి. సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి, పోస్టులు పెట్టండి, మమ్మల్ని గెలిపింది, మా కోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయమాటలు చెప్పినావు. మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి, మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు, ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీలో, గ్రీన్ ఛానల్ ఎప్పుడు సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి. మాట చెప్పిన రైతు బంధు మాయమైపోయింది, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ మాయమైపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది, న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది, బతుకమ్మ చీరలు మాయమైపోయింది, క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్లు మాయమైపోయినాయి. ఉన్న పథకాలను ఆగం చేసిండు. కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు ఇచ్చే 2000 పెన్షన్ కూడా ఈ 12 నెలల 2 నెలలకు వచ్చిండు. ఇవాళ అంగన్వాడీ లోడుకి ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు లోడుకి ఎక్కిండ్రు, ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిండ్రు, నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితులు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా చలనం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్య ముఖ్యం కాదా?